గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడారని కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎక్సైజ్ పాలసీని పూర్తిగా ప్రక్షాళన చేసి ఈరోజు నాణ్యమైన మద్యం విక్రయిస్తున్నాం, ఎక్కడా బెల్ట్ షాపులు నిర్వహించట్లేదని చెప్తున్నారు. కానీ ఎక్కడ పడితే అక్కడ కల్తీ మద్యం అమ్మకాలు బయటపడడంతో ఎక్సైజ్ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఆమదాలవలస నియోజకవర్గం వేదికగా కల్తీ మద్యం నిల్వలు బయటపడడం మాత్రం ఈరోజు పెద్ద దుమారమే రేగింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 17 నెలలు కావస్తున్న నేపథ్యంలో నాణ్యమైన మద్యం విక్రయిస్తూ బెల్ట్ షాపులు నివారిస్తున్నామని చెప్తున్న మాటలకి ఈ కల్తీ మద్యం నిల్వలు బయటపడడానికి అసలు ఏ అంశం దోహదపడింది? ప్రస్తుతం ఆమదాలవలసలో ఎక్కడ పడితే అక్కడ కల్తీ మద్యం నిల్వలు బయటపడడానికి గల కారణం ఏంటి అనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస ఇన్ఛార్జ్ చింతా రేవంత్ ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఆమదాలవలసే కాకుండా ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం 2014-19లో కూడాను కల్తీ మద్యం నిల్వలు దండిగా బయటపడ్డాయి. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ కల్తీ మద్యం ఎక్కడి నుండి ఇంపోర్ట్ అవుతుంది, దాని మీద పర్యవేక్షణ లోపమే ఈరోజు ప్రజల పాలిటి శాపంగా అనుకోవచ్చు. ఈ కల్తీ మద్యం విషయం అనేది ఏదో ఒక ఆమదాలవలస నియోజకవర్గం లేకపోతే టెక్కల్ నియోజకవర్గం అని కాదు. ఎందుకంటే దీని మూలాలు రాష్ట్రంలో ప్రతి దగ్గర బయటపడుతున్నాయి. మీరు చూడండి, గత 6-7 నెలలు బట్టి 6-7 నెలల నుండి చూస్తే ఫస్ట్ స్టార్ట్ అయింది చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం ములకల చెరువు దగ్గర స్టార్ట్ అయింది. అక్కడ దాని వెనుకున్న వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి జయచంద్రారెడ్డి. అదే సేమ్ మళ్ళీ దందా వచ్చి ఇబ్రహీంపట్నం దగ్గర మళ్ళీ దొరికింది. ఇక్కడ కుటీర పరిశ్రమలా చేస్తున్నారు. ఒక ఇల్లు తీసుకోవడం, అందులో బాటిలింగ్ యూనిట్ బ్లెండ్ తీసుకురావడం, లేకపోతే స్పిరిట్ తీసుకురావడం, లేబులింగ్ చేసేయడం, క్యాపులు పెట్టేయడం, అన్ని ప్రాసెస్ అంతా ఏదైతే బెవరేజెస్లో జరుగుతున్న ప్రాసెస్ అంతా వాళ్ళు ఇల్లులో చేస్తున్నారు. వాళ్ళు పాలసీని ప్రక్షాళన చేశారు, ఎక్సైజ్ శాఖను మళ్ళీ పునరుద్ధరించారు. ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం అంటారా, లేకపోతే కూటమి నాయకుల తాలూకు హస్తం అంటారు? చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా క్లియర్గా దీన్ని బయట పెట్టొద్దని చెప్పేసే చెప్తున్నట్టు. అయినా కానీ రాష్ట్రంలో అడపా అక్కడ చిత్తూరు నుండి ఇక్కడ శ్రీకాకుళం వరకు బయటపడుతున్నాయంటే ఇది ఒక ఆర్గనైజర్గా చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇన్ని దగ్గర చేసేలేడు. చిత్తూరు, ఇబ్రహీంపట్నం, అమలాపురం, అనకాపల్లి, విశాఖపట్నం, టెక్కలి, సారవకోట, సరుబుజ్జిలి, ఈరోజు ఆమదాలవలస. ఒక వ్యక్తి చేయగలరా? ఒక సంస్థ చేయగలదా? ఒక ఆర్గనైజ్డ్గా ప్రభుత్వం వెనకుండి టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి దందా ఇది ప్రజల తాలూకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. ఇంతకుముందు బెల్ట్ షాపులు ఉండేవి కాదు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపుల్ని విచ్చలవిడిగా చేసి బెల్ట్ షాపుల కోసం ఆక్షన్ వేస్తున్నారు గ్రామాల్లో. మా బూజ్జి మండలం అల్లెన అనే గ్రామంలో 3,45,000కి ఒక బెల్ట్ షాప్ ఆక్షన్ వేశారంటే మీరు అర్థం చేసుకోండి కల్తీ మద్యం వ్యవహారం ఎంత దారుణంగా జరుగుతుందని. చూస్తే కనుక ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏంటి, అసలు ఏ ఆధారాలతో ఈరోజు ఆ కల్తీ మద్యం వెనక ఎవరు ఉన్నారని మీరు ఇది ఫోటో ఎగ్జిబిషన్ ఇది చేసింది ఏంటంటే నిన్న కాక మొన్నే సరుబుజ్జిలి మా ఆమదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి హెడ్ క్వార్టర్లో ఒక కల్తీ మద్యం వ్యవహారం అనేది బయటపడడం జరిగింది. ఆ షాపులో కల్తీ మద్యం దొరికి ఎక్సైజ్ అధికారులు బయటికనే తీసుకొచ్చారు. ఆ షాపు ఓనర్ చూడండి, ఆ షాపు ఓనర్ ఉండేది ఇదిగోండి, ఇటు చూడండి. ఈ షాపు ఓనర్ ఇతను పైడి ముఖలింగం అనే వ్యక్తి. అతని టీడీపీ వాళ్ళతో ఖచ్చితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఈయన ఎన్ఈఆర్తో ఉన్నటువంటి ఫోటో చూపిస్తాను. ఎన్ఈఆర్ గారితో ఉన్నటువంటి ఫోటో ఇటు చూడండి. ఇది టీడీపీ మంత్రి గారు సాక్షాత్తు అచ్చెన్నాయుడు గారితో ఆయన ఫోటో చూడండి. ఇంకా మా నియోజకవర్గం ఎమ్మెల్యే చూడండి, ఆయనతో ఈ పైడి ముఖలింగం అన్నటువంటి వ్యక్తి సాక్షాత్తు గోవాలో ట్రిప్పులు ఇది చూడండి. గోవాలో నోవాటెల్లో ఈయన పైడి ముఖలింగం అని చెప్పేసి ఆ షాప్ ఓనర్ ఈయన. గోవాలో నోవాటెల్ హోటల్ ఇది. ఈయన మా ఎమ్మెల్యే చూడండి, అందగాడు, మా ఆమదాలవలస నియోజకవర్గం కోన రవికుమార్ గారు. అంటే ఈయన తాలూకు విందులు, విలాసాలు, చిందులు ఇవన్నీ కూడా గోవాలో ఎవరితో? ఈ కల్తీ మద్యం ఉన్నటువంటి టీడీపీ నాయకులతో. మరి చెప్పాలి ఇది ఈ విలాసాలకి, విందులకి, చిందులకి కల్తీ మద్యం నుండి వచ్చిన డబ్బులా, లేకపోతే ఇసుక నుండి వచ్చిన డబ్బులా, లేకపోతే భూదందాల నుండి వచ్చిన డబ్బులా? అంతే కదా మరి. లేకపోతే పక్కా ఆధారాలతో ఈ ఏదైతే కల్తీ మద్యం వ్యవహారం ఆ యజమానిపై చర్యలు చేపట్టారు ఎక్సైజ్ శాఖ అధికారులు. నాకు తెలిసినంత వరకు, నేను చూసేంత వరకు నిన్న ఇంకో ఫోటో ఉంటుంది చూడండి, ఇదిన్నో ఇద్దరు కూర్చోబెట్టి ఇదిగోండి. ఎక్సైజ్ శాఖ అధికారులు ఇద్దరు కుర్రవాళ్ళు ఆ షాపులో పనిచేస్తున్నట్టు ఇద్దరు కుర్రవాళ్ళ మీద మాత్రమే కేసు పెట్టారని చెప్పి తెలిసింది. ఇంకా ఆధారాలు అనేది సేకరిస్తున్నాం మేము. ఆ షాపులో పనిచేస్తున్నటువంటి ఇద్దరు కుర్రవాళ్ళ మీద మాత్రమే కేసు పెట్టారు. ఆ షాప్ ఓనర్ మీద కానీ
ఈ నియోజకవర్గంలో 20 మద్యం దుకాణాలు ఉంటే దాదాపు 16 మద్యం దుకాణాలని ఆయన అనుచరులతో ఆయన బినామీలతో నడిపిస్తున్నటువంటి కోన రవికుమార్ మీద కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. మేము డిమాండ్ చేస్తుంది కూడా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న ఏదో ఉదాహరణకు ఒక ఆవు ఉంది, లేకపోతే ఇంక వాళ్ళు ఎక్కడికడితే అక్కడ ఉండేవాళ్ళు. వాటి వెనక ఉండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఆమదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు. రాష్ట్రం మొత్తం మీద టీడీపీ పార్టీనే ఒక వ్యవస్థీకృతంగా ఆర్గనైజ్డ్గా ఈ వ్యవహారాన్ని నడుపుతుందని చెప్పేసి మేము మొదటి నుండి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము కూడా పలు సందర్భాల్లో చెప్తున్నాం. ఇది బయటపడుతుంది. అది చిత్తూరుకి శ్రీకాకుళంకి సంబంధం ఏంటి? చిత్తూరుకి ఇబ్రహీంపట్నంకి సంబంధం ఏంటి? ప్రతి దగ్గర కూడా జరుగుతుందని అంటే ఇది వెనక ప్రభుత్వ సాయంతో టీడీపీ నాయకులే చేస్తున్నటువంటి ఇది దందాలు. కల్తీ మద్యం విషయంలో పక్కన ఒరిస్సా ఉంది, ఒడిశా నుండి మద్యం తెచ్చి నాసిరకం మద్యం చేసి కల్తీ చేస్తున్నారా, లేకపోతే వీరి షాపుల్లోనే వీళ్ళు కల్తీ చేస్తున్నారు విషయాన్ని ఎక్సైజ్ అధికారులు బయటపెట్టారు? అది బయటపడాలి. అది ప్రభుత్వం, దాని ప్రభుత్వం తాలూకు పని అది. ఇప్పుడు తంబళ్ళపల్లిలో ఎక్కడి నుంచి చేశారని బయటపెట్టారా? చిత్తూరు లేదు, మన ఇబ్రహీంపట్నంలో బయటపెట్టారా? ప్రభుత్వం దీన్ని ఎక్కడికక్కడ పూర్తిగా అణచివేసి ఇది బయటకు రాకుండా కల్తీ దందాన్ని వెనక నుండి నడిపిస్తుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఇప్పుడు బయట పెట్టాలి. మరి ఇంకెవరు? ఇంకా కేంద్రంలో వాళ్ళే ఉన్నారు. ఈ విషయంపై ఎటువంటి కార్యాచరణ రూపొందాల్చుకుంటారు? మేము ఖచ్చితంగా దీని మీద ఒక ప్రణాళికతో మేము మా అధినాయకుడితో కూడా మాట్లాడుతాం. మా డిస్ట్రిక్ట్ అంతా ఒక యూనిట్గా ఉండి రేపు ఆ కల్తీ మద్యం దుకాణం దగ్గరికి వెళ్ళడమా, లేకపోతే ప్రజలను అవేర్నెస్ చేసే కార్యక్రమాలు చేయడమా అనేది మా అధినాయకుడితో మాట్లాడి మేము ఒక కార్యాచరణ రూపొందించి ఖచ్చితంగా మా నియోజకవర్గంలో ఇది బయటపడింది కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలతో ఆరోగ్యాన్ని నిలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదో ఒక కార్యాచరణ పెట్టుకొని మాత్రం ఒక స్పష్టమైన కార్యాచరణతో మేము ఈ విషయమే ప్రజల ముందుకైతే మాత్రం వెళ్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. చూస్తే కనుక ప్రస్తుతం కల్తీ మద్యం నిల్వలు బయటపడడం మాత్రం ఈరోజు ఆమదాల వలస నియోజకవర్గం పెద్ద దుమారమే రేగిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ కల్తీ మద్యం నిల్వలు బయటపడడం, ఏదైతే నాణ్యమైనటువంటి మద్యం విక్రయిస్తున్నాం, ప్రజారోగ్యానికి ఎటువంటి హాని కలిగినటువంటి మెరుగైనటువంటి బ్రాండ్లు విక్రయిస్తున్నామని చెప్తున్న కూటమి నేతల మాటలకి ఈరోజు కల్తీ మద్యం ఎక్కడ పడితే అక్కడ బయటపడడం, ఈ పరిణామాలన్నీ కూడా మద్దుబాబులకు మాత్రం ఒక గొడ్డల పెట్టిగా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని అయితే ఈరోజు అమెండ్మెంట్ చేసింది, కానీ ఆ పాలసీ అమలు విషయంలో మాత్రం రాజకీయ నాయకుల కొనసాగిల్లో ఎక్సైజ్ శాఖ అధికారులని చెప్పు చేతల్లో పెట్టుకొని కల్తీ మద్యాన్ని మాత్రం ప్రోత్సహిస్తుంది అన్నట్టు విషయం మాత్రం స్పష్టం అవుతుంది. ఆమదాల వలసలో బయటపడ్డ ఈ కల్తీ నిల్వలపై మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించింది. మరి ఈ విషయంలో వారు చేస్తున్న పోరాటంలో ఈ కల్తీ మద్యం విక్రయాలు అమ్మడం ఆగుతాయా లేదా యథేచ్ఛగా సాగుతాయా అనే విషయం వేచి చూడాల్సింది. ఆమదాల వలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.